సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సుధాకర్ రెడ్డి గారు, మీ మీ చెప్పండి సార్. మీ చిత్తూరు జిల్లా వాసి, మీ సోదర సమానురాలు రోజా గారు. ఏంటి సార్ ఈ మధ్య రోజా గారికి ఎక్కడ కనపట్లా అని చెప్పి మీ తెలుగుదేశం వాళ్ళందరూ బాగా సతమతం అవుతా ఉన్నారు. ఒక్కసారి రోజా గారు ఎట్లా కనపడేదానికి కూడా మీ తెలుగుదేశం సోషల్ మీడియా అంతా కూడా హోరెత్తిపోయింది ఏంటి సార్? అంటే ఇన్నాళ్ళు కనపడలేదని గొడవ చేశారు, కనపడినా కూడా గొడవ చేస్తున్నారు. అంటే పాపం ఇటలీలో వెళ్ళినప్పుడు మనం బిఏ బిహేవ్ లైక్ రోమన్ ఇన్ రోమ్ అంటారు సార్. అలాగే రోజా గారు కూడా ఇటలీ వెళ్ళినప్పుడు ఆ ఇటలీ ప్రాంతానికి అలవాటు పడినట్టు డ్రెస్సింగ్ వేసుకున్నారు. ఆ డ్రెస్సింగ్ మీద ఎందుకు సార్ తెలుగుదేశం వాళ్ళందరూ కూడా అదే పనిగా పోస్టులు పెడతా ఉన్నారు? ఆమె డ్రెస్ ఆమె ఇష్టం కదా, ఎలాగోలా వేసుకుంటుంది. దానికి ఎందుకు మీ అందరికి అంత ఇంట్రెస్ట్? కాదండి. ఇంకా నేను అన్ని ఆమెను తిట్టాలని మీరు ఆమె ముందే నాకు చెల్లెమ్మ, సోదర సమానరాలన్నారు. ఆ సోదరిమ్మని ఆమె ఎందుకు మోకాళ్ళ వరకు ఇది గౌన్ వేసిందో నేను ఇప్పుడు చెప్పాలా? మీరు భలే ఇరికిస్తారండి నన్ను. ఇప్పుడు ఆమెనేమో అనలా మేము. ఆమె ఒకప్పుడు ఏమంటే మా అనిత గారిని వాళ్ళని పంజాబీ డ్రెస్ వేశారు అని విమర్శలు చేశారు. అంటే చీర కట్టాలి, సాంప్రదాయబద్ధంగా పంజాబీ డ్రెస్సులు వేయడం కూడా తప్పు అన్నట్టు మాట్లాడిన మా రోజా మణి గారు, ఆమె మణి కదా, ఆ రోజా మణి మోకాళ్ళ వరకు గౌన్లు వేసుకొని ఇటలీలో తిరిగితే దాన్ని ఇంకా ట్రోల్ చేయకుండా ఉంటారండి. మేము కాదు, పెద్ద లేదు, అందరూ కూడా సోషల్ మీడియాలో కోడైకి వస్తున్నారు. ఎదుటి వారికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయనేదో పాట ఉన్నట్టు ఆమె ఏదో చెప్పిన నీతులు ఇప్పుడు ఏమయ్యాయి? ఏమి ఇటలీలో చీర కట్టుకుంటే వద్దంటారా వాళ్ళు? ఇటలీలో ఎయిర్పోర్ట్ లో పాస్పోర్ట్ ఆఫీసర్లు ఏమన్నా ఇది పాస్పోర్ట్ రద్దు చేసి ఆమెని ఆపేస్తారండి? ఏం కాదు కదా. అంటే సంస్కారం ఏమైంది? ఇక్కడ కోతలు కూసే రోజా గారు ఇక్కడ ఏదో సంస్కారం, నైతిక విలువలు, డ్రెస్ మీద కూడా మహిళల డ్రెస్ ఎలా ఉండాలని చెప్పి ఆమె అక్కడ సగం సగం ఏదో డ్రెస్సులు వేసుకొని కాళ్ళు కనిపించేట్టుగా తిరుగుతూ ఉంటే ఇక్కడ మనం దాన్ని కొంత తప్పుగా అనుకుంటామండి. మహిళలు అంటే క్షమించండి, ఎవరన్నా మహిళలు ఉంటామా? ఇక్కడ మహిళలు కొంత పాదాలు వరకు కనిపిస్తే పర్వాలేదు, ఆ తర్వాత వద్దు అనేది మన సాంప్రదాయం అండి. తప్పనే కాదు. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, బురకాలు వేసుకో, అది వాళ్ళ సాంప్రదాయం. వాళ్ళు పూర్తిగా కప్పుకొని వస్తారు. అలా హిందూ సాంప్రదాయం ఒకటి ఉంటది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక సాంప్రదాయం ఉంటది. బ్రిటిష్ వాళ్ళకి సాంప్రదాయం వేరు ఉండొచ్చు, అమెరికాలో సాంప్రదాయాలు ఉండొచ్చు. ఈ సాంప్రదాయాల గురించి మాట్లాడే రోజా గారు సాంప్రదాయాలని విస్మరించడం వార్తగా అనిపించింది. చాలా మంది ఆమెని నిలదీశారు, వ్యంగ్య బాణాలు సంధించారు, విమర్శలు చేశారు. ఇది తప్పేం కాదండి. ఆమె నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అనే ఒక మాట అంటారు. ఆమె చెప్పిన మాటలే ఆమెకు అప్పగించాము తప్ప కొత్తగా మేము చెప్పింది ఏం లేదండి. ఏంటి సార్ ఇప్పుడు రోజా గారు ఎట్టుండబోతున్నారు? ఎందుకంటే అందరిలో తలెత్తే ప్రశ్న ఏంటంటే, రోజా గారు ఓడిపోయినప్పటి నుంచి ఎక్కడ వైఎస్ఆర్సీపీ మీటింగుల్లో కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో కానీ కనపట్టలేదు. ఆమె మళ్ళా పార్టీ మారే యోచనలో ఉందని. ఎందుకంటే రోజా గారు ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా సరే పార్టీ ఎత్తుక్కుంటా ఉంటారు. సో అప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఓడిపోయినప్పుడు కూడా ఆమె వేరే పార్టీ మారారు. అప్పుడు కూడా గాలి ముద్దు కృష్ణనాయుడు కావచ్చు, లేకపోతే చంద్రబాబు గారి తమ్ముడి మీద కావచ్చు, వాళ్ళ మీద అబాండాలు వేశారు. ఇప్పుడు కూడా పెద్దిరెడ్డి గారు అనే ఒక దాన్ని చూపించి ఆయన పార్టీ మారబోతున్నారు అంటున్నారు. ఏంటి సార్ మీ పార్టీలోకి ఏమైనా ఆహ్వానిస్తున్నారా? అయ్యో, మా మా పార్టీలే మీరు మళ్ళీ అన్ని వివాదాల్లో పెడతారండి. మా పార్టీలో మేమేమి ఆహ్వానించలేదు, అవసరం లేదు. మమ్మల్ని నాళ్ళు బూతులు తిట్టిన ఆమెను తీసుకొచ్చి మేమేమి నెత్తినెక్కించుకోం. ఒక్కొక్కసారి ఆమె ఏదో మనసు మార్చుకొని క్షమాపణ చెప్పేమన్నా పెద్దవాళ్ళని మెప్పించేస్తే అది నేను కాదు, నాకు ఆ స్థాయి లేదు, చెప్పలేను. కానీ ఇప్పట్లో ఆమె చేరదు. అయితే ఒకటి మాత్రం గ్యారెంటీ చెప్తాను, ఆమె జగన్మోహన్ రెడ్డి గారు గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా ఉందనేది నా అంచనా అండి. ఎందుకంటే ఎవరమైనా మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు మన సన్నిహితులు గాని, మిత్రులు గాని, బంధువులు గాని చుట్టూ చేరి ధైర్యం చెప్పాలండి, స్వాంతన వచనాలుగా చెప్తారు. అలా కాకుండా దూరంగా ఉన్నారంటే విస్మరిస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారిని నాకు అన్నయ్య అన్నది ఏదేదో చెప్పిన ఆమె ఓడిపోయిన తర్వాత ఆయన గిలగిలలాడుతున్నాడు. ఇప్పుడు విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎలక్షన్ లో భయపడుతున్నాడు, అంతా భయపడుతున్నాడు, బయటకు వస్తే ఏదో భయపడుతున్నాడు. ఈ భయపడే దశలో ఆమె చాలా ధైర్యవంతురాలుగా నోరేసుకొని మాట్లాడేవారు కదా ఆమె.
నేమ్ అనేవాళ్ళు చాలా అసెంబ్లీలో నిలదీశారు. చాలా నోటుకొచ్చినవన్నీ మాట్లాడే ఆ ధైర్యశాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు రాలేదు? ఆమెని రాజకీయంగా పతనం చేసిన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారండి. నేను ఈ జిల్లా వాసిగా చెప్తున్నాను. ఆమె మీద ప్రత్యర్థుల్ని ఉసిగొల్పింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఆమె వ్యతిరేక వర్గం వాళ్ళకి పదవులు ఇప్పించింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఆ వ్యతిరేక వర్గం వాళ్ళ ద్వారా ఆమె మీద విమర్శలు చేయించింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అంతెందుకండి ఇంకా దాచిపెట్టుకునేది, ఆమె వ్యతిరేకులు తెలుగుదేశంలోకి పంపించింది కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అంటే మా పార్టీలోకి వచ్చారని గొప్ప కాదు. ఇంత ద్రోహం చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ అనలేదు. ఆమెను కక్షగట్టి ఈ దశలో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుని రోజా గారు ఉండగలరా? మళ్ళీ ఒకవేళ వస్తే పెద్దిరెడ్డి గారు ఆమెకు సాయం చేయగలరా? ఈ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు అందరూ మూకుమ్మడిగా ఆయన విమర్శలు చేస్తున్నారు. అందరూ దాదాపుగా ఆ ఆయన 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 కొడుకు, ఆయన తమ్ముడు తప్ప మిగతా అందరూ ఆయన విమర్శలు చేసేవాళ్ళు అందరూ. అయితే ఎలాంటి దశలో రోజా గారు ఆయన్ని నమ్ముకొని ఉండదు. ఆయన కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకి ఏమి సాయం చేయరు కాబట్టి ఆమె వేరే పార్టీలు వెతుక్కోవచ్చు, లేదా రాజకీయాలకు స్వస్తి చెప్పచ్చు. మా పార్టీలో చేరతాదా లేదా నేను చెప్పలే, నాకు ఆ తాహత లేదు, చెప్పకూడదు కూడా. ఆ వేరే పార్టీలు కూడా వెతుక్కోవచ్చండి. వైసీపీలో కొనసాగ అవకాశాలు లేదనేది నా దృఢమైన విశ్వాసము, విశ్లేషణ కూడా అండి. నేను ఆమె మొత్తం వ్యవహారాన్ని చూస్తున్నా. ఎవరైనా చూడండి, ఎక్కడ కనిపించిందండి? అంటే మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు కనిపించారు. వాళ్ళు ఎప్పుడు కనిపించరు వాళ్ళ పనిలో. ఈమె రోజు మీడియాలో కనిపించే ఆమె తిరుమల కొండకు పోతే కూడా ఎవరినో ఒకరిని విమర్శిస్తారు. ఎక్కడ ఉన్నా కూడా. ఇప్పుడు ఆమె ఎక్కడ కనపడలేదు అంటే ఆమె రాజకీయాలకు స్పష్ట అన్నా చెప్పాలి, పార్టీ అన్నా మారాలి. జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్పడం ఖాయం అన్నది నా అంచనా. జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్పిందంటే తెలుగుదేశానికి షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టే సార్. ఎందుకంటే ఇప్పుడు చూద్దాం, తెలుగుదేశం కాకుండా ఉన్నది ఇంకో ఆప్షన్ ఏంటి? బీజేపీ, లేదంటే పవన్ కళ్యాణ్ అనుకుందాం. కాకపోతే ఆటల్లోకి వెళ్ళినా సరే వాళ్ళకి ఎంత ఛాన్స్ ఉంటుందో తెలియదు. ఆ పూర్వపు వాసన కానీ, పూర్వపు మిత్రులు కానీ అంతా తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం వైపు ఒక చూపు చూస్తుందేమో. అందులో బాలకృష్ణ గారు కూడా ఆమెకు సన్నిహితులే కాబట్టి బాలకృష్ణ గారి రికమెండేషన్లో ఏమైనా తెలుగుదేశంకి వస్తుందేమో చూద్దాం. ఇవన్నీ కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారిని మరీ బాగా విమర్శించింది కాబట్టి మరి అక్కడ కొద్ది కష్టం అవ్వచ్చు. వీళ్ళకి ఏంటంటే బీజేపీయో కాంగ్రెస్ మరి ఏటి తలుపులు కొడతారో చూద్దాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.